శ్రీరస్తు శుభమస్తు. శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్యలహరి శ్లోకం 34. ఈ శ్లోక ప్రభావం సర్వజ్ఞత్వం సిద్ధిస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో జ్ఞానం కూడా అలవడుతుందన్నమాట. మనకి జ్ఞానం ఉంటేనే కదా ఏ పనైనా సక్రమంగా చేసేది. ఇంకా 34వ శ్లోకం. శరీరత్వం శంభో శశిమిహిర వక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవామాత్మానమనఘం అత శేషాశేషీ త్వయముభయ సాధారణతయా స్థిత సంబంధో వాం సమరస పరానంద పరయో. ఓ భగవతి, అమ్మా, నీకు సూర్యచంద్రులు స్తన యుగములుగా ఉన్నారు. నీవు ఆనంద భైరవి రూపంలో ఆనంద భైరవుడైన ఈశ్వరుని శరీర భాగంగా ఉన్నావు. మీ ఇద్దరిలోనూ భేదము లేదు కనుకనే శాషశేషి న్యాయముగా ఒకే నామంతో పిలువబడుతున్నారు. ఇక్కడ స్తనములు అంటే పోషక ధర్మమునకు చిహ్నములు. పగల సూర్యరశ్మి వలన, రాత్రి చంద్రుని వెన్నెల వలన సమస్త జీవులకు కూడా ఆహారము వృక్షముల ద్వారా ఔషధుల ద్వారా అందించబడుతుంది కదా. అందువలన సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారి స్తనములను సూర్యచంద్రులతో పోలుస్తారు. అలాగే జరిగినట్లుగా వినుటకు చూచుటకు కూడా సూర్యచంద్రులను చెవులుగా కన్నులుగా కూడా చెప్తారు. ఇట్లా ఇడా పింగళి నాడి సూచితములుగా గూఢార్థం. అంటే ఎడా పింగళ నాడిని చెప్తున్నట్టుమాట. అంటే ఎడా నాడి అంటే ఎడముక్కు గాలి, పింగళా నాడి అంటే కుడి ముక్కు నుంచి గాలి తీసుకోవడం కదా. అలాగే కాలము, కుల అంటే వర్ణము, రంగు అన్నమాట. నామ అంటే చరాచర జీవుల నామధేయములు. జ్ఞాన అంటే మనస్సు, బుద్ధి మొదలైన వాని ద్వారా పొందు జ్ఞానం అన్నమాట. చిత్తం అంటే మనస్సు, మహత్తు, బుద్ధి, చిత్తము, అహంకారములకు సంబంధించింది. ఇక్కడ నాదం అంటే ఆధార స్వాధిష్టానాది చక్రములకు సంబంధించింది అన్నమాట. కళ అంటే పంచాశత్ అంటే 50 అక్షరములకు సంబంధించింది. ఇట్లా జీవాత్మ సముదాయానికి సంబంధించింది వ్యూహం. ఇలా యోహములను నవయోహములు అంటారన్నమాట. ఎన్నిటిని కలిసి ఇట్లా అంతా మనలోనే ఉంది. మనం పరమాత్మను చేరుకోవాలంటే యోగం ద్వారా పై వరకు చేరుకుంటే పరమాత్మలో మనమే చేరుకుంటాం. స్థానములు అంటే ఎడా పింగళ నాడీలు అనుకున్నాం కదా. ఎన్ని మీకు వివరంగా చెప్పాలంటే సరిపోదు ఈ టైము. అట్లా సిద్ధ విద్య ద్వారా సాధన చేస్తే ఆ పరమాత్మలో చేరతాం. మనమే అర్ధనారీశ్వరులు అన్నమాట. ఎవరైనా సరే స్త్రీ పురుషతత్వం, మగవాళ్ళు అయినా ఆడవాళ్ళైనా స్త్రీ పురుషతత్వం ఉంటది. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణ.